నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని. అక్కడే హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ తోటి కొంచెం పాయింట్స్ ఇవ్వటం వల్ల మీరు మాకు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారు. ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్దాం. నిన్న నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ. అయితే అది ఆంధ్రప్రదేశ్లో చాలామంది మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు అవే మాటలు తమిళనాడులో కూడా మాట్లాడుతున్నారు. తమిళ ప్రజలు రోజా మాట్లాడిన మాటలకి టీవీకే కార్యకర్తలు ఈసారి రోజా కనపడితే ఈడ్చి కొడతాం రోడ్డు మీద, దానికి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే తమిళియన్స్ కొంచెం బాగా ఫిల్టీ లాంగ్వేజ్ ఎక్కువ వాడతారు. మన ఆంధ్ర వాళ్ళన్నా కొంచెం తక్కువ వాడతారు, కానీ తమిళియన్స్ మాత్రం ఫిల్టీ లాంగ్వేజ్ చాలా ఎక్కువ మాట్లాడతారు. అసలు ఏంటి విషయం అంటే, నిన్న రోజా ఒక ప్రెస్ మీట్లో రిలీజ్ చేసింది. ఏమని రిలీజ్ చేసింది? జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వటం వల్లే విజయ్ గారు గెలిచారని, అచ్చం జగన్మోహన్ రెడ్డి లాగానే విజయ్ గారు కూడా కాకి డ్రెస్ వేసుకున్నారని, అసలు దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా కాకి డ్రెస్ వేసుకుంది విజయ్, జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న తర్వాత విజయ్ వేసుకున్నారని, అలాగే జగన్మోహన్ రెడ్డి లాంటి పథకాలను ప్రవేశపెట్టడం వల్లే తమిళ ప్రజలు ఆయన్ని ఆకర్షించారని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇలా పైకెత్తి చూపించడం వల్ల తమిళ ప్రజలు ఆయన్ని ఆదరించారని చెప్పేసి చెప్పింది. దీని మీద అది ఈ వీడియో కాస్త వైరల్ అవటంతో తమిళనాడులో ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేశాడంటే, టీవీకే కార్యకర్తకి ఫోన్ చేసి, ఏమయ్యా ఇట్లాగంట నిజమేనా, మీరు ఎంతవరకు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు, రోజా గారు ఇలా మాట్లాడుతున్నారు, జగన్ని ఫాలో అయిన విజయ్ అంట, అట్లాగే జగన్ గారు ఫోటో పైకి ఎత్తడం వల్ల తమిళనాడులో మీరందరూ ఓట్లు వేశారంట, అలాగే జగన్ లాగే సేమ్ మీటింగ్ స్పీచ్ స్టైల్ అవన్నీ కూడా మాట్లాడారంట, ఏంటి ఎంతవరకు నిజం అని చెప్పేసి ఒక తమిళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ టీవీకే కార్యకర్తలకు ఫోన్ చేశాడు. అందులో అవతల పక్కెత్తినటువంటి టీవీకే కార్యకర్త అసలు మామూలుగా కాదు, రోజాని తమిళ్లో చించి ఆరేశాడు. అసలు ఒకసారి ఆ వీడియో ఒకసారి చూద్దాం. తమిళ్ కాబట్టి తర్వాత నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను దాని గురించి, ఎందుకంటే నేను కూడా దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకొని దాన్ని అర్థం చేసుకునేసరికి నాకు కొంచెం టైం పట్టింది. ఏది ఏమైనా ఇట్లాంటి సోషల్ మీడియాలో ఇలాంటి ఎలివేషన్స్ వేసుకుంటే జనం మొహం మీద ఊస్తారనేది ఇలా రోజా అర్థం చేసుకోవాలి. రోజా ఓవర్ యాక్షన్ వల్ల ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తమిళనాడులో కూడా వైసీపీ పరువు పోయే పరిస్థితి ఏర్పడింది. సరే, ఇప్పుడు ఒకసారి చూడండి. వీడియో చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఎవరు కట్ చేయకుండా చూడండి. అందరికీ నమస్కారం, నేను మీ విప్లవ్ తమిళన్. ఇప్పుడు నగిరి రోజా గారు బయటకు వచ్చి జగనన్న ఫోటో వల్లనే మరి ఇంత మెజారిటీ తెచ్చుకున్నారు, నడక ఆయన డ్రెస్ కోడ్ ఇంకా నుంచి ప్రతిదీ కూడా జగన్ ని ఫాలో అవుతున్నారు అన్నటువంటి ఒక విషయం నగిరి రోజా గారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా, సాక్షి ఛానల్ కూడా డప్పు కొట్టుకుంటుంది. సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నా అంటే, నేను తమిళనాడుకి చెన్నైలో నాకు తెలిసిన టీవీకి కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకుందాం. ఆ ప్రయత్నం ఏదో నేను చేస్తాను, ఒకసారి చూడండి. హలో ஹலோ ஹலோ அண்ணா வணக்கம்ண்ணா. வணக்கம்ப்பா, எப்படிப்பா இருக்க? நல்லா இருக்கேன். இப்போ நான் உனக்கு எதுக்கு ஃபோன் பண்ணேன்னா, இந்த நகிரி ரோஜா இருக்காங்கல்ல, தெரியுமா உங்களுக்கு? ஆமாப்பா. இந்த வைஎஸ் ரோஜா தெரியாம எப்படிப்பா இருக்கும்? அந்த நகிரி ரோஜா வந்து இப்போ ரீசெண்டா ஒரு பிரஸ் மீட்டை வச்சு வெளியே வந்து சொல்லிட்டு இருக்காங்க, ஜெகன்மோகன் ரெட்டி அண்ணாவுடைய போட்டோ வச்சுதான் விஜய் அண்ணா வந்து முதலமைச்சர் ஆனாரு அப்படின்னு சொல்லிட்டு அவங்க வெளியே வந்து சொல்றாங்க. அப்படியா? நீங்க டிவிக்கே தானே? ஆமா, நான் டிவிக்கே தான். சோ ஜெகன் வந்துதான் அவர் வந்துதான் இங்க வந்து ரிப்பன் கட் பண்ணி விட்டாராமா தளபதிக்கு. தெரியலையே. இப்போ உங்களுக்கு அதுதான் வந்து இப்போ ரோஜா வந்து அதுதான் சொல்லிட்டு இருக்காங்க, அவருடைய ட்ரெஸ் கூட அப்படிதான் எல்லாமே சொல்லுவாங்க. ரோஜா அக்கா ட்ரெஸ் அப்படிதான் இருக்குன்னு சொல்லுவாங்க, எல்லாரும் அப்படிதான் இருக்குன்னு சொல்லுவாங்க. இங்க கஷ்டப்பட்டு மக்கள் எல்லாம் ஓட்டு போட்டு ஜெயிக்க வச்சிருக்காங்க.
அவங்க அங்க இருந்து பிரஸ் மீட் 1000 கொடுப்பாங்கப்பா. வா. சரிண்ணா ஓகேண்ணா. தேங்க்ஸ்ண்ணா இவ்வளோ நேரம் டைம் ஸ்பெண்ட் பண்ணி ஃபோன் பண்ணி பேசுனது நன்றிண்ணா. பாய்ண்ணா, டேக் கேர்ண்ணா. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి మిస్టర్ వైఎస్ఆర్సిపి అండ్ మన పేటిఎం బాయ్స్, ఇది తమిళనాడు ప్రజలకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే రోజా వాళ్ళ ఫోటో పెట్టుకొని జగన్ ఫోటో పెట్టుకొని వాళ్ళే గెలవట్లేదు, మా జగన్ ప్రచారం చేస్తేనే రోజా కూడా ఓడిపోయింది, రోజా ఫోటో పెట్టుకొని మాకు గెలవాల్సిన కర్మ ఏంటని చెప్పని అంటే ఆఖరికి తమిళ వాళ్ళ దగ్గర కూడా సిగ్గుపోయే పనులు తెచ్చుకుంటున్నారు. అదనమాట, అర్థమైందా? అది ఇంకా చాలా మాట్లాడే టీవీకి కార్యకర్త ఏమన్నాడు తెలుసా? జగన్ రోజా డ్రెస్ వేసుకొని తిరగమని చెప్పు, మాకేం ప్రాబ్లం ఏం లేదు, కానీ మా జోలికి వస్తే మాత్రం పిచ్చి కుక్కను కొట్టిన కొడతాం, గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. సిగ్గుండాలి రోజా. ఏంది రోజా ఈ పనికిమాలిన పనులు? వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదు, తమిళియన్స్. పిచ్చిగా నీకు తెలుసుగా, వాళ్ళతో తేడా వచ్చిందంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. ఇంకా చాలా మాట్లాడాడు. ఈ బోడి మోకంతో వచ్చే ఇక్కడ డిఎంకే పార్టీ తరపున ప్రచారం చేసింది కదా ఈ ఊర పంది, ఆయన అదే చెప్పాడు యాస్ట్రీజ్. నేను మొత్తం వీడియో అంతా 5 minutes పైనే ఉంది, అంత దాన్ని ఎందుకు నేను కట్ చేసేసాను. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, జగన్ ఫోటో పెట్టుకొని రోజా నగర నియోజకవర్గం అంతా తిరిగితేనే నగరిలో రోజా గెలవలేదు, అట్లాంటి ఫోటో ఆ ఆంధ్ర రాష్ట్రంలోనే పనికి రాకపోతే తమిళనాడులో ఎలా పనికి వస్తుంది? కాబట్టి రోజా ఈ ఎలివేషన్స్ కానీ ఆపకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి నగరి వచ్చి రోజాని కుక్కను కొట్టినట్టు కొడతాం, గుర్తుపెట్టుకోమని చెప్పాడు. ఈసారి కానీ ఇంకొకసారి కానీ ఇలాగే మాట్లాడితే డైరెక్ట్గా రోజాకే ఫోన్ చేసి మేము మాట్లాడతాం. కాబట్టి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. అసలు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు, పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీకేమైనా తుత్తరగా ఉంటే, మీకేమైనా జిలగా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు, విజయ్ గారు ఫోటో పెట్టుకోమనండి, మేమే అభ్యంతరం పెట్టాం అని చెప్పి కూడా ఆయన హార్ష్గా సమాధానం చెప్పాడు. కాబట్టి ఇప్పటికైనా పేటీఎం వాయిస్, అలాగే సాక్షి ఛానల్, ఆర్కే రోజా లాంటి వాళ్ళు సిగ్గు పక్కన పెట్టేసి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ఇలాగే పరుగు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. సో ఏది ఏమైనా గట్టిగా బాగా వేసాడుగా, సరిపోయిందా? ఇంకా రేపు పెట్టు ప్రెస్ మీట్, ఈసారి పెట్టు, ఇంటికి వస్తారు వాళ్ళు తమిళియన్స్ మొత్తం తిరగొట్టి పడేస్తారు. కాబట్టి రోజా నేను చెప్పేందంటే, మనం కొన్ని వాస్తవాలు చెప్పేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడటం వేరు. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఆ పార్టీలో కీలకమైనటువంటి పదవి ఉన్నటువంటి వ్యక్తి, నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి ఇలా సొల్లు మాట్లాడితే ఎట్లా చెప్పు? ఇలాంటి సొల్లు మాటలు చెప్తే ఎలాగా? ఇదిగో ఇలా ఉంటుంది రియాక్షన్. ఇప్పుడు చెప్పు సమాధానం, దమ్ముంటే నీకు. ఒర్రుతుంటావు కదా మీడియా ముందుకు వచ్చి, నా అంతటో లేరని. ఇప్పుడు చెప్పు, చేతనైతే నీకు చేతనైతే దమ్ముందేమో ఇప్పుడు చెప్పు చూద్దాం. ఇప్పుడు టీవీకే కార్యకర్త చెప్పాడు కదా, మాకు జగన్ ఫోటో పెట్టుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు. అసలు ముందు జగన్ ఆ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి